Recording started, sister. ఓకే సార్, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రభునామమును కూడా వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. స్టార్టింగ్ ప్రేయర్ శాంతం సిస్టర్, మీరు స్టార్టింగ్ ప్రేయర్ చేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్. చేయాలా సార్? చేయండి సిస్టర్. స్తోత్రం 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 ప్రభా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి గల దేవానికి వందనాలయ్యా. నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ దినమంతా కూడా ప్రభా నీ సజీవమైన రెక్కల కింద ఉన్న భద్రపరిచి నాయన కాచి కాపాడిన విధానం కొరకు నీకు వందనాలేసయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ ఆన్లైన్ ఆరాధన అంతట్లో మీరు తోడుండండి ప్రభా. మహాకృప గలవాడు, మహదయ కలిగిన మా దేవుడవు ప్రభా, దేవాతి దేవుడవు నాయన. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా రక్షణ సర్వలోకమంతా తండ్రి సువార్త తెలుసుకోవాలన్నా ప్రభా, నువ్వే కార్యం చేయండి. ప్రతి ఒక్కరు ఆత్మీయ నేత్రాలు కూడా తెరవండి ప్రభా. అయ్యా మహోన్నతుడవు ప్రభా, నీ సర్వశక్తి గల దేవుడు, నీ చాటున నివసించువాడు ధన్యుడు అన్నావు ప్రభా. అటు ధన్యత ప్రతి ఒక్కరు కూడా దయచేయండి నాయన. నీ నీడను ప్రభా ఆశ్రయించడానికి సహాయం చేయండి. ఆత్మీయ నేత్రాలు తెరవండి. ప్రతి సైతాన్ బంధకాలన్నీ తెంచివేయండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. వాక్యం చెప్పనే ఉన్న బిడ్డల ప్రభా మీసులు సాటిన మరుగుపరచుకోండి ఆయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. మీరే మాట్లాడండి యేసు ప్రభా. నీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి యేసయ్యా. నీకే వందనాలు. పాటలు పాడుతున్న బిడ్డలకు మంచి స్వరాలు దయచేయండి ఆయన. యేసయ్యా పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. దేవాతి దేవా నీకే స్తోత్రాలు. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవటానికి సాయం చేయండి. ప్రతి సైతం దురాత్మ ఆటంకాలన్నీ కొట్టివేయండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. అయ్యా నీ రక్షణ వెల్లడి అయింది నా ప్రభా. అందరు రక్షణ మనసు పొందాలా ప్రభా. ఏసయా నీ రాకడ సమీపం దగ్గర ఉంది కాబట్టి ప్రభా ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ వైపు తిరిగే భాగ్యాన్ని దయచేయండి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. అయ్యా అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ ముట్టండి, తాకండి, మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. ఈ ఆన్లైన్ ప్రార్థన అంతా ప్రభా నీకు మహిమకరంగా జరిపించండి. ఆరాధన అంతట్లో తోడుండండి. పరిశుద్ధులన్న తండ్రి నీకే వందనాలు. సేవకెళ్తున్న బిడ్డలను బలపరచండి. నీ ఆత్మాభిషేకం అగ్ని దయచేయండి. సేవలో బలంగా వాడుకోండి. నీకే వందనాలు నాయన. ఇంకా సేవ ఎలా చేయాలో ప్రభా, ఇంకా అనేక ఆత్మలు ఎలా పట్టాలో ప్రభా, ఆ పరలోక జ్ఞానంతో మమ్మల్ని నింపండి. నీకే వందనాలు నాయన. పరిశుద్ధాత్మ దేవానికే స్తుతి స్తోత్రాలు నాయన. ఈ ఆరాధన అంతా మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మీరే నడిపించమని నీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. పాట పాడుకున్నాము. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదులుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నానందం కోరేవాడా, నాశను తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళ యందు నిదు హస్తములు తాకాయి నన్ను,
పశ్చాత్తాపం కలిగినాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగినాలో నేనే పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదములు వదలకుంటే నీకిష్టమైన దారి కనుకొంటి నీతో చేరి. యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓ దాచింది నారాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓ దాచింది నారాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరే మనలేనని అతిశయించద నిత్యము నిన్నే కలిగినందుకు. యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ప్రైజ్ లార్డ్ అందరికీ. మన మధ్యలో జాన్ బ్రదర్ వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ జాన్ బ్రదర్. యాకోబు 5వ అధ్యాయం చూసుకున్నాను. స్వతంత్ర వారు చేసుకుంటుంది విషయంలో ముఖ్యంగా ఈ యొక్క సంబంధించిన వయసుగా మీరే మాకు సాయం వచ్చేసి లేచండి. అవసరం ప్రతి అవసరాలు తీర్చండి. ఉపయోగం చేస్తున్నాను. ఈ యొక్క సమయాన్ని ఎంతోమంది పొందుగలేకపోతే వేసుకోవా మీరు మా ద్వారా ఈ సమయం వాడుకుంటాను. పిల్లలు వేసుకోవాలి, మీకు శ్రద్ధగా వేసుకోవా అనుకుంటున్నా చేస్తామని. ఎక్కడైతే నశించిపోతారు వేసుకోవాలి, వాళ్ళ స్వాగతం ప్రకటించలాగా మీరు సహాయాలు వచ్చేయండి. వెళ్ళే వారికి మీరు వాళ్ళ అవసరం ప్రతి అవసరాలు తీర్చండి. అనుకుంటున్నా చేస్తామని అవసరం తీర్చి ముఖ్యంగా దేవా మీరు ఆకర్షితపరచుకోండి. దేవా మీరు సాయం వచ్చేసి మీకు ఆత్మని ఒక దయచేయండి, విడుదల దయచేయండి. మీటింగ్ లో మీరు సరే వాక్యం చూసుకున్నాం. యాకోబు 5వ అధ్యాయం 7వ వచనం చూసుకున్నాం. మనం సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడండి యాకోబు 5వ అధ్యాయం 7వ వచనంలో మనతో ప్రభు ఏం మాట్లాడుతుంది చూడండి. అంటే యాకోబు ద్వారా మనకి చెప్పబడ్డ ఒక ఏమంటారు సూచన ఇది, దాని ద్వారా మనకు సెలవుబడ్డ ఒక మాట ఇది. ఏమంటుంది ఇక్కడ ప్రభువు రాకడ వరకంట మనమంట ఎట్లా ఉండాలంట, ఓపిక ఉండాలంట. నీ సేవ ఫలించాలా, నీ కుటుంబం ఫలించాలా, నువ్వు జాబులు ఫలించాలా, నీకు ప్రమోషన్ రావాలి, ఏదైతే మేలు జరగాలనుకుంటున్నావో నువ్వు అది ఎట్లా జరగాలంట నువ్వు ఓపికతో ఉంటేనే జరుగుతుందంట. ముఖ్యంగా చూడండి ప్రభు రాకడ కోసం నీ ఓపిక కనిపెట్టుకొని ఉండాలంటే నువ్వన్నీ సహిస్తేనే కదా నువ్వు అంతవరకు నువ్వు తండ్రులాగా ఉంటావు. నువ్వు మధ్యలో నీ ఏ అవసరం వచ్చినా, నీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కీడొచ్చినా కదా నువ్వు సహించలేవనుకో ప్రభు ఇచ్చిన యొక్క మాటకి, ప్రభు చేసిన యొక్క వాగ్దానానికి విలువ లేకుండా అయిపోతుంది. కాబట్టి ఈమెతో మాట్లాడుతుంది ఇక్కడ. ఆయన నిరాకడ వరకు మనం ఏం చేయాలంట, ఓపికతో ఉండాలంట, ఓపికతో కనిపెట్టుకోవాలంట. ఎవరేమన్నా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా కదా, మనకెంత లాస్ వచ్చినా, ఎంత నష్టం వచ్చినా కదా, మన కుటుంబ విషయంలో కానీ, ఆస్తుల విషయంలో కానీ, సేవ విషయంలో కానీ సేవ ఫలించదు కదా. కాబట్టి నీ సేవ ఫలించాలి అంటే, నువ్వు ఫలించాలంటే ఓపికతో ఉండాలంటే, ముఖ్యంగా నువ్వు ఎత్తబడాలంటే ఏం చేయాలా, ఓపికతో ఉండాలా. ఓపిక లేకపోతే నీ సేవ ఫలించదు, నువ్వు ఎత్తబడలేవు అంటున్నాను. కాబట్టి ఇక్కడ ఎందుకు రాయబడ్డది మరి ఓపికతో ఉండడం అంటే అన్ని నువ్వు అంతవరకు సహించాలంటున్నాను. అంతవరకు ఎవరైతే సహిస్తాడో వాడు ధన్యుడు అంటుంది ఇక్కడ కదా. చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొని చూడండి. దాని కొరకు కనిపెట్టను కదా. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి మనకి. ఎగ్జాంపుల్ ఏం చెప్తుండంటే, వ్యవసాయకుడు ఒక పంట వేసిండు అనుకో, ఆ పంట ఏం చేస్తాడు, ఆయన వర్షం మీద ఆధారపడతాడు. ఆయన
మనుషుల మీద ఆధారపడాడు ఆయన. ఆయన కష్టం మీద వర్షం మీద ఆధారపడతారు. ఎందుకంటే వర్షం వస్తేనే పంట పండుతుంది. వర్షం రాకపోతే నీ పంట వండలేదు, నీ పొలం లేదు, నీకు ఏం లేదు. వర్షం లేకపోతే మొత్తం కరువే ఉంటుంది దునియాల. వర్షంతో ఉంటే మనకు నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు వచ్చినాయంటే పంట వస్తుంది. పంట వస్తే మనం తింటాం, అందరం బతుకుతాం. కాబట్టి వర్షంకి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాయి ఆయన. కాబట్టి నీ యొక్క ఫలాన్ని, నీ యొక్క పనికి బహుమానం రావాలా, ఫలాలు రావాలంటే నువ్వు ఓపికతో ఉండాలంట. చూడండి, ఆయన వర్షం వచ్చేవారికి అంటే చూస్తా ఉన్నాడంట. ఎప్పుడు వర్షం అవుతుంది, నా పంట ఎప్పుడు మంచిగా అవుతుంది, నేను ఎప్పుడు పొలం కోసుకుంటాను, ఆ ధనం ఎప్పుడు సమకూర్చుకుంటాను, నేను ఎప్పుడు నేను పైసలు సంపాదించుకుంటాను. ఆ వ్యవసాయకుడు వెయిట్ చేస్తా ఉన్నాడు ఆ వర్షం కోసం. కాబట్టి నువ్వు నేను ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఆయన మాట కోసం, ఆయన పిలుపు కోసం వెయిట్ చేస్తూ ఉండాలి కదా. ఆయన వాగ్దానం కోసం, ఆయన నీకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఆయనకి ఎంతసేపు పట్టదు. కాబట్టి మనం ఏం చేయాలంట, వెయిట్ చేయాలంట, ఓపికతోటి కనిపెట్టుకోవాలంట కదా. నీకు ఏం అవసరం ఉందో, నీకు ఏం కావాలనో ఆయన సీల్ చేసి పడేసిండు. ఎట్లా సీల్ చేసి అంటే దానికి టైం కూడా సెట్ చేసి పెట్టిండు ఆయన. నీ దగ్గరికి ఏ అవసరం ఎప్పుడు రావాలనో, నీ దగ్గరికి ఏ మనిషి ఎప్పుడు రావాలనో, నీ దగ్గరికి ఏ వాక్యం ఎప్పుడు రావాలనో, నీ దగ్గరికి ఏ వస్తువు ఎప్పుడు రావాలనో ఆల్రెడీ ఆయన ముద్రేసి పెట్టేసిండంట. మనం అనుకుంటాము, అరే ఇంత లేట్ వచ్చింది, అరే ఇంత మనం ఎప్పుడు అడిగిన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే అదే అప్పుడు రావాల్సిందాన్ని, ఇప్పుడు రావాల్సిందని అక్కడ రెడీ చేసి పెట్టేసిండు ఆయన. ఆయన ఆజ్ఞ లేకపోతే నువ్వు నేను మనం ఎంత ప్రయత్నం చేసినా ఏది మన దగ్గరికి రాదు. ఆయన ఆజ్ఞ లేకపోతేనే నీవు ఏం పొందుకోలేవు. నువ్వు ఆయన ఆజ్ఞ ఉంటే అన్ని పొందుకుంటాం, ఏదైనా మనం చూస్తాం. కాబట్టి ఓపికతో చూడమంటుంది ఇక్కడ ఆయన. ఓపిక లేకపోతే ఏం చేయలేము అసలు. అరే ఓపిక లేకపోతే సేవ కాదు, మన జీవితం ఫలించదు, మన కుటుంబంలో సమాధానం ఉండదు. ఓపిక లేకపోతే నీ కుటుంబంలో ఓపిక, నీ కుటుంబంలో సమాధానం రావాలంటే ఫస్ట్ నీ దగ్గర ఓపిక ఉండాలంటున్నారు. ఓపిక ఉండాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు నమ్ముకున్న బిడ్డలకి ఆయన పరిచర్య, ఆయన సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే ఓపికతో ఉండాలంట. ఏం జరిగినా ఓపికతో చూడాలా. నీ యొక్క జీవితంలో, మన యొక్క జీవితంలో ఏమైనా నష్టం జరిగినా సరే నేను వదిలేసుకోవాలా. విషయంలో ఏం జరిగిన సరే ఆయన దగ్గర ఓపికతో ఉండాలంటారు. అప్పుడే గాని నీ సేవ ఫలించాలంటున్నా. చూడండి, ఆ వ్యవసాయకుడు ఎట్లా ఓపికతో కనిపెడుతున్నాడో, నీకు నాకు సేవ ఫలించాలంట మనం ఏం చేయాలంట, ఓపికతో ఉండాలంట కదా. చూడండి, ప్రభువు రాక సమీపించున్నది కనుక మీరు ఓపిక మళ్ళా చెప్తుండు. మనకి ఎగ్జాంపుల్ పైన చెప్పిండు, ఆ వర్షం కోసం చెప్పిండు, ఒక వ్యవసాయకుల కోసం చెప్పిండు, మళ్ళీ చెప్తుండు ఆయన ప్రభువు రాకడ సమీపమైనది కనుక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీరు హృదయమును స్థిరపరచుకొనుడి కదా. మన హృదయాన్ని మనం స్థిరం చేసుకోవాలా, గట్టిగా చేసుకోవాలంట. గట్టిగా అంటే ఏమి వచ్చినా మనం భయపడంలే అన్నట్టు ఎట్లుంటాము. ఒక సపోజ్ నా జేబులో పైసలు ఉంటే నేను ఎట్లా ధైర్యంగా ఉంటా. ఇప్పుడు నా దగ్గర 1,00,000 రూపాయలు అనుకో, నాకేం పర్వాలేదు అనుకుంటాను నేను. అంటే మనిషికి డబ్బు ఎంత సపోర్ట్ చేస్తుందో అంతకన్నా గొప్ప దేవుడు మన దేవుడు కదా. డబ్బే అయింది, నీకేం కావాలని ఇస్తాడు ఆయన. కాబట్టి మళ్ళీ చెప్తున్నాయన ప్రభువు రాకడ సమీపం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హృదయాన్ని గట్టిగా చేసుకోవాలన్న. మన హృదయాన్ని గట్టిగా చేసుకుంటే ఏమొచ్చినా తట్టుకుంటాం మనం. హృదయం గట్టిగా లేదనుకో, ఏమొచ్చినా ఏడ్ చేస్తాం, ఏమొచ్చినా అరిచేస్తాం, తిట్టేస్తాం, గొడవ వేసేస్తాం కదా. ఓపికతోటి భరిస్తని కదా. మీ హృదయాన్ని గట్టిగా స్థిరం చేసుకుంటేనే గాని నీకేం జరిగినా సరే నువ్వేం చేస్తావు, ప్రభు మీద ఆధారపడతావు, ఆయన మీద ఆధారపడతావు. నువ్వు యేసు ప్రభు మీద ఆధారపడి నీకేం అవసరం ఉందో ఆయనకు చెప్పేసుకుంటాం మనం కదా. హృదయాన్ని మనం ఏం చేయాలంట, గట్టిగా వేసుకోవాలంట, ఫస్ట్ స్థిరపరచుకోవాలంట కదా. దేవుడు మనతో మాట్లాడుతుంది యాకోబు ద్వారా కదా. ఇది మాట మనందరికీ సెలవిస్తుంది. ఏమిని మనం ఓపిక కలిగి ఉండాలా, స్థిరంగా ఉండాలా, మన హృదయాన్ని కలవరపడనియద్దు కదా. ఎక్కడ తొందరపడనియద్దు మనల్ని, ఎవరి మీద గాని, సంఘంలో గాని, సేవలో గాని, కుటుంబంలో గాని, మన జాబ్లలో గాని, ఎక్కడైనా సరే నీ ఓపికనే ఉండాలి. అక్కడ నీవు తొందరపడ్డామనుకో నీ ద్వారా దుష్టుడు తొందరగా చెడు కార్యం చేయడానికి తొందరపడతాడు మన ద్వారా. కాబట్టి మన ప్రతి విధమును గమనించాలా, ప్రతి మనం అర్థం చేసుకొని నడవాలా. కాబట్టి మనతో మాట్లాడుతున్న ఆయన ఓపిక ఫస్ట్. ఓపిక లేకపోతే ఏం చేయలేం మనం కదా. సహోదరులారా చూడండి, మళ్ళీ రెండోసారి ఫస్ట్ మన 7 కదా, ఇప్పుడు మళ్ళా ఇక్కడ అంటున్నారు సహోదరులారా మీరు
తీర్పు పొందకుండా నిమిత్తము ఒకడు సనుగు. ఆ ఇది సేవకులకు చాలా అవసరం. ఏం చేయాలంట? మనం ఏం చేయాలా? ఒకరి మీద ఒకరం సనుక్కోదంట, గునుక్కోదంట. మనం ఎవరము? ఆయన నమ్మిన ప్రతి ఒక్కరు ఒకరి మీద ఒకరు సనుక్కోకుండా, గునుక్కోకుండా, నాకేం అవసరం ఉందో నువ్వు చెప్పాలా, నీకేం అవసరం ఉందో నేను చేయాలా కదా. మనం షేర్ చేసుకోవాలంట. ఎవరు? నమ్మిన ప్రతి ఒక్కరికి ఈ మాట. మన గ్రూప్కే కాదు ఇది, మన గ్రూప్కే కాదు, మన సంఘానికే కాదు, అందరికీ ఇది కదా. ఎవరెవరికి పరిచయం ఎక్కడెక్కడ సేవ నడుస్తుందో, ఎక్కడెక్కడ అయితే ఆయన నామముల సేవ చేస్తారో వాళ్ళందరికీ ఇది ఈ మాట. ఒక్కొక్కడు ఏం చేసుకోవాలా? చెప్పుకోవాలంట. ఎవరి మీద గునుక్కోదంట. గునుకుంటే సేవ ఫలించరు. గులుగుదంట. గులుపుతే సేవ ఫలించదు కదా. మన సేవ ఫలించాలంటే మనం ఏం చేయాలా? ఓపికతో ఉండాలంట కదా. ఓపిక లేకపోతే మనం ఏం చేయలేం తెలుసా కదా. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. చూడండి, న్యాయాధిపతి ఎక్కడున్నాడు? మీ ఉన్నాడు, నా ఆకిట్లనే ఉన్నాడు, నా ఇంటి ముంగటనే ఉన్నాడు. నేను డోర్ తీస్తే వచ్చేసాడు ఆయన న్యాయం తీయనీకి, నాకు న్యాయం జరిగించనీకి. కానీ నీ మనసులో దేవుడు తప్పుడు ఉద్దేశం పెట్టుకొని, తప్పుడు ఉద్దేశంతో నువ్వు ఉంటే నీ దగ్గరికి న్యాయాధిపతి ఎట్లా వస్తాడు? నీకు న్యాయం ఎట్లా తీరుస్తాడు? చూడండి, న్యాయాధిపతి అంట మన వాకిట నిలిచి ఉన్నాడంట. మన వాకిట నిలిచి ఉన్నాడు. చూడండి, ఎప్పుడు నువ్వు ఆయనకు ఎప్పుడు వెల్కమ్ చెప్తే ఆయన ఇప్పుడు లోపలికి రావడానికి రెడీ ఉన్నాడు కదా. ఆయనతో పాటు ఇంకో కూడా ఉంటది, కీడు కూడా రెడీ ఉంటది. నువ్వు కీడు చేయాలనుకుంటే కీడు వచ్చేస్తాడు నీ దగ్గరికి, మేలు చేయాలనుకుంటే ఆయన వచ్చేస్తాడు నీ దగ్గరికి కదా. ఇక్కడ 2 ఆప్షన్ ఇస్తాడు ఎప్పుడే కానీ ప్రభు మనకి కదా. నువ్వే స్వీకరిస్తున్నావో అది నీ ఇష్టం మీద ఉంటది. నువ్వేది స్వీకరించి దాని ప్రకారం నడుస్తున్నావో అదే నీకు జరుగుతుంది. మనం తప్పుడు దారిలో వెళ్ళామనుకో మనకు తప్పుడే జరుగుతుంది, అన్యాయమే జరుగుతుంది. ఇప్పటికీ మనం తృప్తితో ఉండలేము కదా. మళ్ళీ 3వసారి అంటుడు, నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను చూడండి, ఆయన నామంలో ప్రవక్తల్ని ఆయన శిష్యులను ఎట్లా హింసించారో చూసారు కదా. అందరూ తెలిసింది, ఎందుకంటే వాక్యాలు చదువుతున్నారు, సేవ చేస్తారు కదా, సంఘాలు నడిపిస్తా ఉన్నారు కదా. ఎవరెవరికి ఎట్లా అన్యాయం జరిగింది, ఎవరెవరిని ఎట్లా కొట్టి చంపిర్రు, ఎవరెవరిని ఎట్లా హింసించి చంపిర్రు అన్ని తెలుసు. చూడండి, అది చూసుకోవాలంట మనం, అది మాదిరిగా చేసుకోవాలంట. ప్రభు నీకోసం ఇంత ఇన్ని కష్టాలు పడ్డారా? వాళ్ళేంది, ప్రభువే మన కోసం ఎంత కష్టపడ్డాడు కదా. ఆయన ఆ శిలువలో మరణం పొందకపోతే, ఆ రక్తం ఆ శిలువలో కార్చకపోతే, ఆ దెబ్బలు పడలేకపోతే, ఆ తిట్లు పడకపోతే కదా, ఆ చేదు చెరక తాగకపోతే ఆయన నీకు నాకు రక్షణ వచ్చేది కాకపోతుండే. చూడండి, నీ దగ్గర అన్ని ఉన్నాక, నీ దగ్గర బలం ఉన్నాక, నీ దగ్గర పైసలు ఉన్నాక ఎవరైనా తిరిగితే పడతావా? నువ్వు ఎవరైనా కొడితే పడతావా మనం? ఎందుకు మన దగ్గర అన్ని ఉన్నాయి కదా. చూడండి, ప్రభుకి ఏం తక్కువ? నీకోసం నా కోసం ఆయన బలియానికి ఏం తక్కువ చెప్పండి ఆయనకి కదా. నీకోసం నా కోసం అక్కడ ఆయన మరణం పొందడానికి ఏం అవసరం ఆయనకి? అదే మనము ఓపికతో ఆయన కనిపెట్టుకోవాలంట. ఆయనకు కలిగిన మనసు మనకు కలిగి ఉండాలా. అంటే ఒకరు తిట్టినా మనం పడాలా, సేవ విషయంలో కానీ ఇంకే విషయంలో అయినా సరే కదా. ఇప్పుడు చూడండి, సేవ విషయమే కాదు మనకి అవమానం వచ్చేది, తిట్లు వచ్చేది, అన్ని విషయాలలో వస్తే మనకి అన్ని విషయాల్లో మనకు అన్యాయం జరిగినా సరే మనం ఓపికతో ఉండాలంట. ఒకటి సేవ విషయంలో కాదు, ఏ విషయంలో అయినా సరే మనం ఓపిక కలిగి ఉండాలంట. అప్పుడే మనం ఫలిస్తాం. అరే బయట దగ్గర నుంచి మనం మంచి దాసుడు అనిపించుకోవాలా. అరే ఈయన మంచి మనిషి, మర్యాద మనిషి అలా అనిపించుకోవాలా. ఒక సేవ విషయంలో కాదు, ఒకటి సంఘం విషయంలోనే కాదు, అందరితోటి మనం మంచిగా అనిపించుకుంటే ఆ గొప్పతనము ప్రభువుకి పోతుంది. అది ఆ మహిమ అంతా ప్రభుకే వస్తుంది. ఎందుకు చూడండి, మనం సంఘం ఎదుట కాదు, సంఘంలోనే కాదు, బయట ఎక్కడ తిరిగినా సరే మనం నీతి నిజాయితీతో ఉండాలంట, ఓపికతో ఉండాలంట. మనం మన హృదయాన్ని స్థిరంగా చేసుకొని ఉండాలంట. మనం ఆయన రాకడ కోసం మనం కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడే కానీ నీ వస్తువులు నీ దగ్గరికి రావు. నువ్వు ఓపికతో ఉండి కనిపెట్టుకొని ఉంటే కదా, అందరిని నువ్వు భరించి నడుచుకుంటా పోతా ఉంటే నీకు రక్షణ వస్తుంది, నీ ద్వారా అనేకుల రక్షణ వస్తుంది. లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు నమ్మినా, నేను 20 సంవత్సరాలు, నేను 30 సంవత్సరాలు అని చెప్పి అన్నా కానీ కూడా లాస్ట్ వరకు మనం లేకపోతే ఆ 20 సంవత్సరాలు, ఆ 20 సంవత్సరాల వాక్యాలు, ఆ ప్రేయరు అన్ని వేస్ట్ అయిపోతాయి లాస్ట్ మూమెంట్ లో మనం ఓపిక లేకపోతే. కాబట్టి అంతవరకు మనం సహించని ఉండాలంటుండే ఆయన. ప్రభు సహించింది కాబట్టి, ఆ శిష్యులు సహించరు కాబట్టి, భరించరు కాబట్టి ఈ యొక్క సువార్త మన దాకా వచ్చింది. మనం రక్షణ పొందగలిగినామంటే ప్రభు నామమే అది.
ప్రభు గొప్పతనమే అది. కానీ నీ దగ్గర నా దగ్గర బలం ఉండి అధికారం ఉంటే ఆ దెబ్బలు మనం పడతామా, ఆ అవమానం మనం పడతామా, ఆ నిందలు మనం భరిస్తామా? చూడండి, ఆయన భరించింది కాబట్టి ఆయన పోలి మనం నడుచుకోవాలంటే భరించాలంట ఫస్ట్ కదా. అప్పుడే గాని మన సేవ ఫలించలేదు. భరించమంటుండే ఆయన, ఓపిక కలిగి ఉండమంటుండే ఆయన. వాళ్ళు శిష్యులు ఎట్లా శ్రమ పడ్డారో అది మనం మాదిరి చేసుకుని నడవాలంట. ఒక్కొక్కరి ఒక రకంగా హింసించి చంపారు తెలుసా. అరే ఒక్కోసారి అనిపిస్తుంది, ప్రభు అసలు వీళ్ళు ఎట్లా భరించారు ప్రభు. ఆ ఓపిక కూడా వాళ్ళకు ప్రభువే ఇచ్చిండు తెలుసా, ఆ దెబ్బలు భరించడానికి, ఆ నొప్పి భరించడానికి. అరే చిన్న దెబ్బ తాకితే మనం భరించలేం, ఇంత నొప్పి ఉంటుంది తెలుసా. ఒకసారి నా కాలుకు మేకు దిగింది, అది ఎన్ని రోజుల దాకా అంటే ఇంచుమించు నెల రోజుల దాకా నాకు నొప్పి, అసలు నడవనీకి రాలేదు అసలు నాకు. అంటే నేను చిడి ఎక్కుతున్నా, చిడి ఇరిగి నాకు ఆ మేకు గుచ్చుకుంది. ఆ నొప్పి నేను భరించలేకపోయాను నేను. మరి శిష్యులు ఎన్ని భరించారు చూడండి. ప్రభు మన కోసం ఎంత భరించిండు ఆయన. ప్రభు దెబ్బలు పడ్డాడు, తిట్లు పడ్డాడు, శిష్యులు కూడా అన్ని చేసారు. వాళ్ళకి ఏం తక్కువ చెప్పండి. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోలేకపోనా ప్రభు కోసము వాళ్ళన్ని వదిలేసుకొని వచ్చిరాళ్ళు కదా. వాడి ఉపాసం ఉండి శ్రమలు పొంది లాస్ట్ ప్రాణాలు విడిచిపెట్టిరాళ్ళు కదా. ఎందుకు మాదిరి ఒక మాదిరి ఒక మాదిరి మనం కనిపించడానికి, ఆ మాదిరి మనం చూడడానికి వాళ్ళు ఇవన్నీ చేసిరాళ్ళు. మనం అంతవరకు సహిస్తేనే, మనం అని భరిస్తేనే కదా మనకి వస్తుంది రక్షణ, మన కుటుంబానికి వస్తుంది రక్షణ, మన ద్వారా మన సంఘానికి కూడా వస్తుంది రక్షణ. మనం ఓపిక లేకపోతే, సపోజ్ నేను ఓపికతో నేను గమనించలేకపోతే, ఆయన దగ్గర నేను ఓపికతో నడవకపోతే నా కుటుంబం రక్షణ పొందలేదు, నా పాలిలో నా తమ్ముడు గారు నా చెల్లె గారు ఎవరు రక్షణ పొందలేరు. నన్ను చూసే వాళ్ళు రక్షణ పొందాలా కదా. మనం ఎగ్జాంపుల్ కనిపించాలి మనుషులకి కదా. నమ్మిన ప్రతి ఒక్కరికి ఒక మాట, ఆయనను చూసిరంటే, మనుషులను చూసిరంటే ప్రభు చూసినట్టే కనిపించాలా. భరిస్తేనే అప్పుడు దానికి ఒక విలువ ఉంటది. అరే అన్ని భరిస్తురు వీళ్ళు, కరెక్టే, ప్రభు కూడా భరించింది ఆయన, వీళ్ళు కూడా భరిస్తురు, మంచి మార్గంలో ఉన్నారు వీళ్ళు, నా ఆశ ఉట్టాలి అలాగే. కాబట్టి నిన్ను నన్ను మనందరికీ ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు, ఓపిక కలిగి ఉండండి మీరు అంటుండే ఆయన కదా. 11 సహించిన వారిని ధన్యులను నువ్వు నేను సహిస్తేనే ఆయన ధన్యులు అంటాడంట. మనం ఆయన దగ్గర ఒక మాట తెప్పించుకోవాలనుకుంటే, మనం ఆయన దగ్గర ఒక బహుమతి పొందుకోవాలనుకుంటే మనల్ని సహించమంటుండే ఆయన, భరించమంటుండే ఆయన కదా. ఆయన ఎంతో జాలి కనికరం. 12 నా సహోదరులారా, చూడండి ఇక్కడ ముఖ్యమైన సంగతి ఏదో మనకు చెప్తుండే ఆయన. చూడండి, నమ్మినోళ్ళకి ఒక మాట, నేను ఇంకా దీని మీద ఒకటే చెప్తా, నేను ఒక దాని మీద ఒకటే చెప్తాను ఎక్కడ అనొద్దంట. ప్రభు మనకు పైగా ఉన్నాడు కాబట్టి ఆయన మీద మనం ఒప్పుకోవాలా. నేను ప్రభు మీదనే మనకు అన్ని అథారిటీస్ మనం పెట్టుకోవాలా, అన్ని నమ్మకాలు పెట్టుకోవాలా. ఎక్కడ దాని మీద, భూమి మీద ఉన్న వస్తువు దాని మీద నమ్మకం లేదంట, పెట్టొద్దంట. ఆకాశంలో ఉన్న వస్తువు మీద నమ్మకం పెట్టొద్దంట, మనం ప్రమాణం చేయొద్దు. ఎందుకంటే మనకు అన్ని ప్రభు ఇచ్చినప్పుడు మనం ఆయన మీద ఆధారపడి ఉండాలి కదా. అలా దాని మీద దీన్ని ఒట్టి చెప్పడం ఎందుకు, ఇంకా దేని మీద ఒట్టు పెట్టుకోకండి అంటున్నాను కదా. మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. చూడండి, మన దగ్గరికి తీర్పు రావద్దంటే మనం ఏం చేయాలంట, చూసినట్టు చెప్పేయాలంట, చూడనట్టు చెప్పేయాలంట, నిజం చెప్పేస్తారా కదా. అవును తప్పు చేసినావు బ్రదర్, ఆ తప్పు నువ్వు ఒప్పుకో, నేను తప్పు చేసినా, నేను తప్పు ఒప్పుకుంటున్నా. అయ్యి నువ్వు ఒప్పుకోకపోతే ప్రభు నిన్ను చూస్తాడు, ప్రభు నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో ఏముంది అది చూస్తాడు ఆయన. నువ్వు ఒప్పుకోకపోతే, నాము కూడా ఒప్పుకోకపోయినా, నేను కూడా ఒప్పుకోకపోయినా పెద్ద తేడా లేదు, అది ప్రభు చూస్తాడు. కాబట్టి నా మనసులో ఏముందని ప్రభు దగ్గర ఒప్పేసుకోవాల్సిందే అది. ఎందుకంటే నీ హృదయంలో, నా హృదయంలో, మనందరి హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. ఇప్పుడు నేను ఏ ఉద్దేశంతో ఈ వాక్యం చెప్తున్నో, నా మనసులో ఏమేమి ఉన్నాయో ఆయన తెలుసు కదా. మన కోరికలు ఏంటైనా సరే, మన అవసరం ఏమైనా సరే ఆయన తెలుస్తుంది. కాబట్టి మన మనసులో ఏం పెట్టుకోకుండా ఓపెన్ గా ఉండాలి. మనం ఎక్కడైనా సరే ఓపెన్ గా ఉండాలి. మనం ఏ విషయంలో సరే ఓపెన్ గా ఉండాలంట. అవునంటే అవును, కాదంటే కాదు కదా అని చెప్పింది. కాబట్టి మనం అదే ప్రకారం నడవాలా కదా. మీలో ఎవరికైనా శ్రమ అనుభవించిన చూడండి, నువ్వు నేను మనందరము నమ్మిన ప్రతి ఒక్కరికి ఇది కదా. శ్రమ ఒకవేళ వస్తే ఏం చేయాలా, ఆయన సన్నిధిలో మొరపెట్టాలంట. ఆయన సన్నిధిలో మొరపెట్టి ఆయనను అడగాల, ప్రభువానికి నాకు ఈ యొక్క ఆపద వచ్చింది, నాకు ఈ యొక్క అవసరం వచ్చింది, నాకు ఈ యొక్క శ్రమ వచ్చింది కదా, నేను ఇట్లా పోతే నాకు ఈ యొక్క అవమానం వచ్చింది,
నాకు ఈ అవమానం నుంచి నువ్వే నన్ను తప్పించు, నన్ను ఈ బాధ నుంచి నువ్వే నన్ను విడిపించు. ఆయన మీద మనం ఆధారపడి ఉండాలంట. చూడండి, మనలో ఎవరికైనా శ్రమ వస్తే ఏం చేయాలా? మనం ఫస్ట్ ఆయనకి ఒప్పేసుకోవాలా కదా. పాపకి బాగా లేకుండే, ఫస్ట్ పాపకి ఎంత అంటే దగ్గర ఒక 1 వీక్ దాకా మస్తు ఇబ్బంది పడ్డది. ఆమె ఏం తినలేదు అసలు. మన డెలివరీ అవుతుంటే పేషెంట్, ఇప్పుడు డెలివరీ అయితే ఎట్లా బాధపడతారు అంత బాగా. ఒకటి రాత్రి లేచి మనం ఎవరికి ఫోన్ చేస్తాం, ఆ టైంలో ఎవరికి మాట్లాడతారు కదా. నేను ఒకటే అన్నా, నేను మనకి దేవుడు ఉన్నాడు ప్రియాంక, మనం దేవుని మీద ఆధారపడదాం, ఆయనే చూసుకుంటాడు అని. కాబట్టి మనకి ఏం అవసరం ఉన్నా సరే ప్రభు దగ్గర ఒప్పేసుకుంటే తొందరగా రిజల్ట్ వస్తుంది, తొందరగా నీకు జవాబు వస్తుంది. కాబట్టి నీకు నాకు మనందరికి ఏ అవసరం ఉన్నా సరే ఆయన దగ్గర ఒప్పేసుకోవాలంట, ఆయన అడగాలంట. అది తక్కువ మనం చేస్తుంది మనకి కదా. అదే వీక్లా ఈమె మంచిగా కాగానే మళ్ళీ ప్రియాంకకి నేను చెప్తున్నా కదా, నేను సామాన్యంగా నాకు ఎవరు జరిగితే నేను ఎవరికి షేర్ చేసుకోను. ఎందుకు షేర్ చేసుకోను అంటే, నేను చేసే ప్రార్థన కూడా జవాబు ఇస్తుండో ఇస్తలేడో దేవుడు నాకు కూడా తెలియాలి కదా, నాకు కూడా అర్థం కావాలి కదా ఆయన మహిమ అయిందనేది, ఆయన విలువ అయిందనేది. కాబట్టి నాకు ఎంత ఇబ్బంది వచ్చినా సరే, ఎంత అవసరం వచ్చినా సరే నేను ఎవరికి సామాన్యంగా చెప్పుకోండి. ఎందుకంటే ఆయన మీద ఆధారపడాలా మనం ఫస్ట్. కొంతమంది అంటారు, నువ్వేం వచ్చినా చెప్పవు మాకు, చేయవు మాకు అంటే. ఎందుకు? మనం ప్రభు చెప్పుకోవాలా, తొందరగా విడుదల వస్తుంది మనకి. ప్రభు నామాలు ఒప్పుకోవాలి మనం, తొందరగా విడుదల వస్తుంది మనం. ఆయనని మనం ఆధారం చేసుకోవాలా, తొందరగా విడుదల వస్తుంది మనకి కదా. చూడండి, మనకి శ్రమ వస్తే ప్రార్థన చేయమంటుండే ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు జవాబు రావాలంటే ప్రార్థన చేయాలా నువ్వు కదా. నీకు ఆ శ్రమ పోయిందనుకో, నువ్వు ప్రార్థన చేసిన వెంటనే కదా, నీకు రోజులకైనా సరే పోయినా సరే పోయిందన్నట్టు నమ్మేసి నువ్వేం చేయాలా, ఆయన దగ్గర విశ్వాసం పెట్టేస్తే అది ఖచ్చితంగా పోతుంది. నా దగ్గర ఇప్పుడు నాకు శ్రమ ఉంది, ఆ శ్రమ పోయింది అని నేను విశ్వాసం పెడితే అది ఆటోమేటిక్ పోతుంది. విశ్వాసం లేకపోతే మనం ఏం చేయలేము కదా. విశ్వాసంతో కదా అబ్రాహాం ఎన్నో కార్యాలు చేసిండు కదా. తెలుసు కదా మన అబ్రాహాం కోసం మనందరికి తెలుసు కదా. విశ్వాసం పెట్టింది కాబట్టి ఆయన ఏమైనా మనందరికి తండ్రిలాగా అయిపోయాడు. ఆయన విశ్వాసం లేకపోతే ఆయన అయితే ఉండేనా? విశ్వాసానికి కర్త ఆయన కదా. ఎవరి మాదిరిగా అబ్రాహాము విశ్వాసం ఆయన చూసి నేర్చుకోవాలా, విశ్వాసం ఏందనేది. ఒక నోవాను చూసి నేర్చుకోవాలా, విశ్వాసం ఏందనేది కదా. మనకి ఏమన్నా కలిగి ఉన్నాయి ఎలా ఆయన దగ్గర ఒప్పేసుకోవాలంట. అది పోతే మనం కీర్తనలు పాడాలంట కదా. మీలో ఎవరికైనా మీలో ఎవడైనా రోగి అయినాడా అతడు ప్రార్థన మీటింగ్, ఆయన నామంలో మనం మీటింగ్ పెట్టించుకోవాలా. సంఘాన్ని పిలిపించుకొని మన కుటుంబం కోసం మన కోసం మీటింగ్ పెట్టించుకోవాలా. ఒకరు ప్రత్యేకంగా అందరు పిలిపించి మీటింగ్ పెట్టియాలంట. ఆయన నామంలో ఏం చేయాలా, ఏం చేసినా ఆయన నామంలో చేయాలా. మనం ఏం సెలవిస్తుంది వాక్యం అది మనం ఖచ్చితంగా పాటిస్తే ఆయన అంతా వరకు మనం సహిస్తాం కదా. ఆయన వచ్చేంత రాకడికి మనం ఓపికతో ఉంటాం మనం. విశ్వాస సహితమైన ప్రార్థన. చూడండి, విశ్వాసం సహితమైన ప్రార్థన. నీకు విశ్వాసం ఉంటే రోగం పోతుంది అంటుండే అని కదా. చూడండి, ఇంత క్లియర్ గా రాయబడ్డాక కదా, మనము విశ్వాసం పెట్టితేనంట మనకు రోగం వెళ్ళిపోతుందంట, ఆటోమేటిక్ మాయమైపోతుంది అది. సరే, నువ్వు విశ్వాసం పెట్టి ప్రార్థన చేసావు అనుకో కోసం, వాళ్ళకు రోగం పోతుంది. నాకు రోగం ఉంటే నేను చేస్తాను, నాకు పోతుంది. నాకు లేకపోతే ఎవరి కోసం చేస్తే అది కూడా వాళ్ళకు కూడా పోతుంది రోగం. ఎందుకు? విశ్వాసం పెట్టాలి మనం ఫస్ట్. విశ్వాసం పెడితేనే మనం ఏమైనా పొందుకోగలుగుతాం కదా. ఈ ఒక విషయం మీకు అందరికి తెలుసు, నాకు లేట్ మ్యారేజ్ అయింది, అసలు నాకు పిల్లలే కావాలన్నారు. లేట్ అయింది, దగ్గర 38, 37 దాకా ఉంటాడు, వీనికి ఏమవుతుందో అనుకుంటారు. కానీ చూడండి, ప్రభు మన దగ్గర ఉంటే మనకి ఏమైనా సరే వచ్చేస్తుంది మన దగ్గరికి కదా. ప్రభు మన దగ్గర ఉండనుకో, నీకు నాకు ఏ అవసరం ఉన్నా సరే అది క్షణంలో వచ్చేస్తాం మన దగ్గరికి కదా. ప్రభు అతని లేపును. చూడండి, ప్రభువే నిన్ను నన్ను లేపుతాడు. నాకేం శ్రమ వచ్చినా నన్ను లేపుతాడు ప్రభు, నీకేం శ్రమ వచ్చినా నిన్ను లేపుతాడు. మనుషులు లేపితే మనకి ఎంతవరకు అది కరెక్ట్ బేస్ కాదు. అది ఆయన లేపిండు అనుకో శాశ్వతంగా మనం ఉండగలుగుతాం. ఒకసారి ఇప్పుడు ఆయన మనం దీవించిండు అనుకో, నీకు ఏ రోగం ఉన్నా సరే వెళ్ళిపోతుంది, మళ్ళీ నీ రోగం రా ఇంకా కదా. నువ్వు విశ్వాసం పెట్టాలి అట్లా కదా. అతడు పాపములు చేసిన వాడైతే మనము ఒకవేళ పాపం ఏమైనా చేసినామా, ఎక్కడ ఇప్పుడు మంచిగా ఉన్నాం, సపోజ్ మనం పొద్దుంత ఎక్కడ తిరిగి వచ్చినాం, అక్కడ ఏమైనా తిట్టినామా, ఎవరైనా మీద మొండిపడ్డామా, ఎవరి మీద మనం కోపపడ్డామా, ఎవరినైనా మనం అసహించుకున్నామా, అది కూడా పాపమే తెలుసా. ఒకరిని చంపుతేనే కాదు, ఒకరికి మోసం చేస్తేనే కాదు, ఎవరి మీద మనం గునిగినా సరే, ఎవరి మీద మనం సరిగినా సరే, ఎవరి మీద మనం కోపం అయినా సరే,
అది పాపమే అంటుండే ఆయన. ప్రతిరోజు మనం ఒప్పుకోవాలా, నేను చూపు ద్వారా ఏ రకమైన తప్పు చేసిన ప్రభువా నన్ను క్షమించు. ప్రతి క్షణమైన దగ్గర ఒప్పుకుంటా పోతా ఉంటే మన మార్గాలని సరళం అయిపోతాయి, మనకు రావాల్సిన మేళ్ళని తొందరగా వచ్చేస్తాయి. అక్కడ మనకి దీవెన ఆగిపోయిందంటే మన దగ్గర పాపం ఉన్నట్టే. అక్కడ మనకు మేలు ఆగిపోయిందంటే వస్తలేదు మేలు, మనకు జవాబు వస్తలేదంటే మన దగ్గర పాపం ఉన్నట్టే. మరి కోపం ఉందా ఎదుటోళ్ళ మీద, ఎదుటోళ్ళ మీద ద్వేషం ఉందా, ఏముంది మనం చూసుకోవాలా. ప్రతి ఒక్కరి మనం ఒక్కలాగా ప్రేమించాలా. ఇప్పుడు నా తమ్ముని ఎట్లా నేను ప్రేమిస్తాను, ఇప్పుడు ప్రియాంకని ఎట్లా చూసుకుంటున్నావు, పాపని ఎట్లా, అట్లా నేను అందరిని అట్లా ఒక రకంగా చూసుకోవాలి. నేను ఒకరికి ఒకలాగా చూడొద్దు, ఒకరు ఒక్కొక్కలాగా చూడొద్దు. అది స్వార్థమైన ప్రేమ అంటారు అది. కాబట్టి నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్తున్నాయినా, అందరికి ఒకలాగా మనం చూడాలంట కదా. మన దగ్గర పాపం ఏమైనా ఉందా మనం ఒప్పుకోవాలంట. పాపం మన దగ్గర ఉంటే ఒప్పుకుంటే మనకు తొందరగా జవాబు వస్తుంది, మన రోగం బాగా అయిపోతుంది, మనం లేచి నడుస్తాం, సేవకి వెళ్తాం, వాక్యాలు చెప్తాం, అన్ని చేస్తాం ఆయన నామంలో కదా. లేపేవాడు ఆయన ఉన్నప్పుడు మనకి ఇంకెందుకు పొదువా, ఎందుకు ఇంకా మన దిగులేందుకు, ఇంకా లేపేవాడు ఆయన ఉన్నాక మన దగ్గర ప్రభు చింతన మనం ఉన్నాక ఏమవసరం చెప్పండి. ఇంకా సపోజ్ ఇప్పుడు ₹1,00,000 జీతం వస్తుంది అనుకో, మనకి ఇంకా దాని మీద ఆశపడతాం, మనం అదే జాబ్ చేసుకుంటుంటాం. కాకపోతే ఇంకా జీతం పెంచుకోవాలని ట్రై చేస్తుంటాం అంతే తప్ప వేరే మనం జాబ్ మానేసి ₹1,00,000 మానేసి వాడు 10,000 కోసం చేస్తాడా. కాబట్టి అన్ని నీకు సృష్టికర్త అయినా మన ప్రభు మన దగ్గర ఉన్నాక అన్ని మనకి ఇస్తున్నాక ఇంకా ఎటెందుకు మనం చూద్దాం, ఇంకా ఏవేందుకు మనం ఆశిస్తాం కదా. లోకం మీద ఆశ పెట్టుకోవడం అసలు, ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన మీద మనం చింత యావత్తు మొత్తం ఆయన మీద వేస్తే మనకి ఏం కావాలో ఆయన ఇష్టం అంటున్నా ఆయన కదా. ఈ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ప్రార్థన చేయుడి. ఇది అందరికీ వర్తిస్తుంది. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తూనే ఉండాలా, సంఘం కోసం ఇంకొకరు చేస్తూనే ఉండాలా, దేశం కోసం చేస్తూనే ఉండాలా, అందరి కోసం చేయాలా మన బాధ్యత అది. ఎందుకంటే ఆయన నామంలో అందరి రక్షణ పొందాలి అనేది ఆయన మార్గం, ఆయన ఆశ. కాబట్టి నన్ను మనందరి ఒక స్టేజ్ లో పెట్టుకుంటా పోతుందంటే మనం పక్కల కోసం ప్రార్థన చేయనికనే, ఎదుటోళ్ళ కోసం మనం ప్రార్థన చేయనికనే. ఎవరు నశించిపోతుర్రో, ఎవరు బంధకాలలో పోతుర్రో, ఎవరు నరకానికి పోతుర్రో కదా, వాళ్ళని మనం రక్షించనికనే మనల్ని తయారు చేస్తా ఉన్నాడు ఆయన. మనకి యొక్క అవకాశాలు వస్తా ఉన్నాయి కదా. మస్తు మంది దునియాల మనమే ఉన్నాము, ఎంతమంది నశించిపోతురో కదా. నేను చూస్తే నేను పనిచేసే దగ్గర మనకి దగ్గర 1,50,000 జీతం ఉంటుంది కొడుకులకి, మళ్ళా దగ్గర 5 బిల్డింగ్ కట్టిండి ఆయన. వాళ్ళ అమ్మని ఎడ పెడతాడు తెలుసా ఆయన, బయట గేట్ ఉంటుంది చూసిరా, ఆ గేట్ కాడ పెడతాడు ఆయన వాళ్ళ అమ్మని. అయ్యా నీకు నీ దగ్గర అన్ని పైసలున్నా ఏం లాభము, నీ దగ్గర హోదా ఉన్నాయి ఇంకేం లాభం నీకు. ప్రభువు నమ్ముకుంటే ఆ భేదాలు ఉన్నాయి, ప్రభువు నమ్ముకుంటే ఆ తేడాలు ఉన్నాయి. అందరినీ ఒకలాగా స్వీకరిస్తాం మనం. నాకు మస్తు బాధ అనిపించింది ఆ ముసలామని చూస్తూ ఉంటే. మస్తు సలీలామని బయట పెట్టేసి ఏమనంటే లేస్తుంది ఊరికే సతాయిస్తుంది మమ్మల్ని అంటే, అరే అమ్మ కదా, బయట వాళ్ళు కాదు కదా. అందుకే మన ప్రభు దొరికిండు మనకి అందరికీ. ఆయన గొప్పతనానికి మనం ఏమి ఇచ్చినా తక్కువనే కదా. లోకం కరెక్ట్ లేదు, లోకం కరెక్ట్ పొజిషన్ లో లేదు, వాళ్ళ అవసరాలకి వాళ్ళే ఉన్నారు. కొంత తల్లినే పట్టించుకుంటలేరు, ఇంకా మనుషుల పక్కన నశించిపోతే ఏం పట్టించుకుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ కోసం మనం ప్రాణం ఇవ్వాలా. ఎవరైతే నశించిపోతారో వాళ్ళ కోసం మనం ప్రాణం ఇవ్వాలా. ఎవరైతే అట్లా తల్లిదండ్రులు పట్టించుకుంటలేరు వాళ్ళ కోసం మనం ప్రాణం ఇవ్వాలంట కదా. 17 ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. చూడండి ఇక్కడ ఏలియా కోసం మాట్లాడుతున్నాడు. ఆయన మనలాంటి మనిషే, మనలాంటి స్వభావం గల మనిషే. ఆయన ద్వారా చేసిన కార్యాలు, ఏలి ద్వారా చేసిన కార్యాలు నీ ద్వారా మన ద్వారా చేయడా ప్రభు? చేస్తాడు, ఆటోమేటిక్ చేస్తాడు. ఎందుకు? ఆయనకి ఇష్టమైన మార్గంలో నడిస్తే నీకేం కావాలో ఆయన తొందరగా ఇస్తా అంటున్నాడు ఆయన కదా. ఏలి ఒక సామాన్య మనిషి, ఆయన ద్వారా ఎన్నో కార్యాలు చేసినాడు ఆయన కదా. కాబట్టి మనకు కూడా మనము ఏం అడుగుతున్నామో అది మనకు రావాలంటే మనం ఆ విశ్వాసం పెట్టాలంట. చూడండి ఇక్కడ అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం. చూడండి ఆయన ఏం చేస్తా అది జరిగిందంటుండ అక్కడ కదా. ఏమని ప్రార్థన చేసిన, వర్షం పడదని ప్రార్థన చేస్తే వర్షం పడలేదంట. కాబట్టి నువ్వు కూడా ఒక రోగం పోవాలని ప్రార్థన చేసినావు అనుకో, రోగం పోతుంది అంటుండ ఆయన. ఎందుకు? నువ్వు విశ్వాసం పెట్టమంటున్నాడు ఫస్ట్ కదా. విశ్వాసం చాలా అవసరం మనకి. విశ్వాసం లేకపోతే మనం ఏమి చేయలేం, ఏమి జయించలేం. అసలు ప్రభు ఆ శిలువలో మరణం పెట్టి మన కోసమే అని మనం విశ్వాసం పెట్టి మనం అన్ని భరించుకుంటా ముందుకు వెళ్ళినాం అనుకో కదా. ఇట్లా మనకేమో జరిగినా సరే మన జీవితంలో మనకు జరగాల్సిన మేలు జరుగుతూనే ఉంటాయండి కదా.
18 చదువు. ఆ, ఆ, చూడండి, ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. 3 సంవత్సరాలు పడలేదంట. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. మళ్ళీ ప్రార్థన చేస్తుండే ఆయన వర్షం పడమని. పడ్డది వర్షం, ఫలం ఇచ్చింది. కాబట్టి మన ప్రార్థన కూడా ఇట్లా ఉండాలంటుండే ఆయన. మనం కూడా అంత విశ్వాసం పెట్టినామనుకో, రోగాలు మంచిగా అయిపోతాయి, అప్పులు పోతాయి, కష్టాలు పోతాయి. నీకేం కావాలో అది తొందరగా జరుగుతుంది అంటుండే ఆయన. ఇప్పుడు నాకేం కావాలో నేనేం చేయాలా? దేవుని దగ్గర ఆధారపడి పెట్టాలా, ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఆశ పెట్టుకొని నేను నడవాలా. సపోజ్ ఇప్పుడు నాకు ఏమైనా అవసరం ఉందనుకో, ఏం చేయాలని? ఫస్ట్ దేవుని అడగాల. దేవుని అడిగి మనం ఎక్కడైతే పోతున్నామో ఆ పోయే మార్గం మనకు ఫలిస్తుంది. ఆ సొంత తలంపుతో పోయినాం అనుకో, ఆ పోయే మార్గం ఫలించలేదు, మనకు పోయిన మేలు కూడా జరగలేదు అది కదా. నా సోదరులారా, చూడండి, మన దగ్గర నుంచి సత్యం పోవద్దు. ఒకవేళ పోతుందా, ఒకవేళ పట్టుకొని వాళ్ళ ఏం చేయాలంటే పట్టుకొని రావాలంట. అది మన బాధ్యత. సత్యం నుంచి ఎవరైనా తొలగిపోతురా, ఎవరైనా దూరం అవుతురా, కొందరు అంటారు పోతాం ఓనిలే. ఏడిపోతారు? ఓని అంటుండే ఆయన. ఒకవేళ తప్పిపోతురేమో చూసుకొని మళ్ళీ వాళ్ళని పట్టుకరండి అంటుండే ఆయన. పోతే ఓనిలే, వెళ్ళిపోతే ఇంకోరు వస్తారా? అది కానే కాదు. ఆయన ఒక గుణగణాలు కలిగి ఉండడం అంటే గిది. పొయ్యిరా, చూడండి, తప్పిపోతురా, పట్టుకొని రండి, మళ్ళా సత్యంలో కూర్చుని పెట్టండి. సత్యం మళ్ళా వాళ్ళకి వివరించండి కదా. పోనీయదంట మన బాధ్యత. పోనిచ్చినామనుకో మన ఆయనకు విలువ ఇయ్యనట్టే మనం, ఆయనకు మర్యాద ఇయ్యనట్టే మనం, విశ్వాసం పెట్టనట్టే మనం కదా. మనం ప్రార్థన చేస్తే రోగం పోవాలన్నా, మనం ప్రార్థన చేస్తే కష్టాలు పోవాలన్నా ఫస్ట్ మనం ఏం చేయాలంటే విశ్వాసం పెట్టాలంట కదా. యోహాను చూసుకుందాం. చూడండి, యోహాను 3వ అధ్యాయము 2వ వచనం చూసుకుందాం మనము. ఎవడను చేయలేదు. చూడండి, నీకు నాకు దేవుడు తోడుగా ఉంటే మనం ఎన్నో సూచక్రియలు చేస్తామంటున్నాను ఇక్కడ. దేవునికి తోడున్నాడు కాబట్టి కదా, ఆయన సిల్వల ఏమంటారు అన్ని భరించి అన్ని పెట్టిండు ఆయన. ఎందుకంటే ఆయన విధేయత చూపించిండు ఆయనకి, తండ్రికి కొడుకు కాబట్టి ఏం వచ్చినా భరించిండు ఆయన. ఎట్లా వచ్చిండో ఆయన లోకం మీదికి అట్లా అన్ని భరించుకుంటా ఉన్నాడు ఆయన. ఎన్ని అవమానాలు వచ్చినా సరే, ఎన్ని నిందలు వచ్చినా సరే ఆయన మీదికి భరించిండు ఆయన కదా. మనం కూడా భరించి మనం కూడా అన్ని సహిస్తే ఏం చేస్తామంట, మనం కూడా ఆయన నామంలో సూచక్రియలు చేయొచ్చు. మనం ఏమైనా చచ్చిపోయిన లేపొచ్చు అంట, రోగాలను బాగు చేయొచ్చు అంట కదా. చూడండి, ఇక్కడ మనతో మాట్లాడుతున్న ప్రభు. మరి అందుకు యేసు చూడండి, కొత్తగా జన్మించాలా, నీ దగ్గర పాత నేను వదిలేసుకోవాలా. పాతదంటే ఏంది? పాత జీవితం ఏంది? మనం లోకం చుట్టూ ఉన్నాం, ఫస్ట్ లోకాశల మీద ఉన్నాం, ఏమేమో ఆశించినాం, ఏమేమో చేసినాం మనం. కాబట్టి ఒకసారి విధంగా అవన్నీ మనం ఏంటంటే కొత్తగా జన్మించడం అంటున్నాను. ఎట్లా కొత్తగా జన్మిస్తాం మనం? నువ్వు పాత గుర్తు చేసుకున్నావు అనుకో, నువ్వు కొత్తగా ఎట్లా జన్మించినట్టు అవుతుంది. నువ్వు అందుకే అంటున్నావు కొత్తగా జన్మించు అంటున్నాను. కొత్తగా జన్మిస్తే పాత ఏవైతే వదిలేసినామో అవి మనకు మోజు పడదు, అవి మనకు ధ్యానం రాదు, అవి మర్చిపోతాం కాబట్టి కదా. అందుకే అంటుండు కొత్తగా జన్మించాలంట ఆయన దగ్గర మనం. ఒకడు నీతి మూలంగాను చూడండి, ఆత్మ మూలంగా జన్మించాలంటే మనము నీతి మూలంగా జన్మించాలి. ఆత్మతోటి ఉంటే మనము మన నీతి నిజాయితీ మన దగ్గర ఉంటుందంట కదా. ఇవి రెండు మన దగ్గర ఉంటే మనం జన్మిస్తాం అంటుండే ఆయన. నువ్వు నేను జన్మించాలా ఈ యొక్క భూమి మీద? ఎట్లా జన్మించాలంటే నిందారైతులుగా మనం జన్మించాలంటున్నాను. ఆత్మ మూలంగా మనం జన్మించాలంట కదా. 5 యేసు ఇట్లా నేను ఇక్కడ చూడండి, ఇక్కడ మాట్లాడుతుండే నీటి మూలంగాను ఆత్మ. నువ్వు నీళ్ళల్లో నువ్వు బాప్టిజం పొందుకున్నాక ఆత్మ పొందుకుంటే అప్పుడు నువ్వు జన్మించినట్టు. ఇక్కడ 2 ఉన్నాయి కదా మనకి. ఒకడు ఇట్లా నేను యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలంగాను మరియు ఒకడు ఆత్మ మూలంగా. చూడండి, ఆత్మ మన దగ్గర ఉంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం నీళ్ళ బాప్టిజం పొందుకున్నాక ఆత్మ పొందుకుంటే మనం జన్మిస్తాం కదా. ఏం మాట్లాడుతుంది ప్రభు మనకి తోటి, మనకి ఏమి బయలుపరుస్తుంది ప్రభు మనకి అర్థమవుతుంది. ఎందుకు? ఆయన ఆత్మ మన దగ్గర ఉంటే. ఇప్పుడు నేను చదువుకున్నాను అనుకో, నాకు ఏం రాసినో నాకు అర్థమవుతుంది, అక్కడ ఏం రాయబడ్డదో నాకు అర్థమవుతుంది. ఎందుకు? నేను చదువుకున్నా కాబట్టి. అదే మన దగ్గర ఆత్మ ఉందనుకో, ప్రభు ఆత్మ మన దగ్గర ఉంటే ఏం చదువుతున్నాం వాక్యం, మనము ఏం చెప్తున్నాం, మనము ఎక్కడ వెళ్తున్నాము, అది మనకు దేవుడు బయలుపరుస్తూనే ఉంటాడు, చూపిస్తూనే ఉంటాడు అది. కాబట్టి నువ్వు నేను మనందరము ఎక్కడెక్కడ
ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాము అని మనం బయలుపరచాలంటే మనం ఏం చేయాలంట, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను మనం జన్మించాలంటున్నాయి ఆయన కదా. దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడనా. చదవమ్మా. చూడండి, ఇవి మన ఈ రెండు మన దగ్గర లేకపోతే మనం జన్మించలేమంట, ఆయన రాజ్యంలో ప్రవేశించలేమంట. ఆయన రాజ్యానికి నువ్వు నేను హక్కుదారులమై ఉండాలంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని మనము మళ్ళా ఆయన రాజ్యంలో ప్రవేశించలేము, ఆయన రాజ్యంలోకి మనం పోలేము, ఆయన మనం రానియకూడదు అసలు మన వాడికి కదా. ఆయన మేలు మనం ఆయన పని మనం చేయకపోతే మనం ఎట్లా రాణిస్తాడు మనల్ని, ఆయన మన దగ్గర ఎట్లా రాణిస్తాడు మనకి, ఆయన రాజ్యంలో మనకి ఎట్లా స్థానం ఇస్తాడు ఆయన కదా. నువ్వు ఆఫీసులో కరెక్ట్ వర్క్ చేయకపోతే నేను బాస్ ఆఫీసులోకి వెళ్ళి తీసేస్తాడు కదా. నేను పని చేయకపోతే ఇప్పుడు మా బాస్ నన్ను తీసేస్తాడు. ఇప్పుడు మా బిల్డర్ ఉంటాడు, నేను పని చేయకపోతే నన్ను వద్దంటాడు ఆయన. నన్ను చూడండి, ఫోన్ చేసి మరి పిలుస్తాడు ఆయన నన్ను. మరి లేడే ఒక్కోసారి నేను 12 గంటలకు పోయిన రోజులు కూడా ఉంటాయి. అంటే నమ్మకము మనం లోకం ఇప్పుడు సపోజ్ మనం బాస్ లో ఎట్లా నమ్మకం పెడుతున్నామో, టైంకి ఎట్లా వర్క్ చేస్తున్నామో, సృష్టికర్త మీద ఎట్లా పెట్టాలా మనం నమ్మకం, ఎంత విశ్వాసం పెట్టాలి ఆయన మీద కదా. ఆయన నాకు ప్రతిదీ నన్ను చూస్తుండే, ఆయన ప్రతిదీ నన్ను గమనిస్తుండని చెప్పి విశ్వాసం పెడితే నువ్వు ఆయనతోటి ఆయనతోటి పొత్తుగా పెట్టుకుంటా పోతా ఉంటే నీకేమి కావాలో ఆయన నీకు ఇస్తా ఉంటాడు. నీటి మూలముగాను ఆత్మ మూలం జన్మిస్తేనే గాని ఆయన రాజ్యంలో ప్రవేశించలేమంట. నీటి మూలం మనము ఏమంటారు బాప్తిసం పొందుకున్నాక ఆత్మ ఖచ్చితంగా పొందుకోవాలా, అప్పుడే కానీ ఆయన చెప్పే మాటలు నాకు అర్థం కావాలంటుండే ఆయన కదా. 6 నువ్వు శరీరముగా జన్మిస్తే శరీరమే ఉంటదంట. ఏం చేయాలంట, మనం మళ్ళా ఆత్మలాగా జన్మించాలా. మనం ఆయన ఆత్మ పొందుకుంటే ఆ ఆత్మ మన దగ్గర ఉంటదంట, ఆత్మ ఉన్నదంట కదా. ప్రభు ఆత్మ నీ దగ్గర నా దగ్గర మనందరి దగ్గర ఉందనుకో, మనం ఏం చేస్తున్నామో నాకు అర్థమవుతుంది కదా. అన్ని లోబడాలంటే ఫస్ట్ నీకు దయ్యాలు లోబడాలా, నీకు రోగాలు లోబడాలా, అన్ని నీకు లోబడాలి అంటే నేనేం చేయాలా, ఫస్ట్ ఆయన ఆత్మను పొందుకోవాలి. అప్పుడే కానీ మనకు లోబడలేవా అంటున్నాయి ఆయన కదా. అప్పుడే ఆయన నామములను మనం భాషలో ప్రార్థన చేస్తే అప్పుడు వింటాయి అవి. ఏది కానీ రోగం కానీ వింటది, దయ్యం కానీ వింటది, ఒక మంత్రం కానీ వింటది. ప్రార్థన విని అవి వెళ్ళిపోతాయి ఆడి నుంచి. ఆత్మ మన దగ్గర ఉందనుకో, ప్రభు ఆత్మ మన దగ్గర ఉంటే ఏం చెప్పినామో అక్కడ సెలవిస్తే అక్కడ నుంచి అది వెళ్ళిపోవాలా. ఇది ఇక్కడ నుంచి అంటే వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి ఈ యొక్క ఆత్మ వెళ్ళిపోవాలా, ఈ యొక్క శ్రమ వెళ్ళిపోవాలా, ఈ రోగం వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతుంది. ఆయన ఆత్మ నీ దగ్గర నా దగ్గర ఉంటేనే వెళ్ళిపోతుంది, అది లేకపోతే వెళ్ళదు. అది నీ దగ్గరకు వచ్చిన దాకా మళ్ళా చెప్పలేము మనం. నా దగ్గర ఆత్మ లేదనుకో, ప్రభు ఆత్మ ఆ రోగం నన్ను వచ్చి పట్టుకుంటది, ఆ దయ్యం నన్ను వచ్చి పట్టుకుంటది. కాబట్టి నేను స్వీకరించాలా, మనందరం స్వీకరించాలా ఆయన ఆత్మని కదా. మనం కొత్తగా జన్మించాలని చెప్పినందుకు మనం ఆశ్చర్యపడదంట, సరి కావడానికి అంటుండే ఆయన. మనం జన్మించినమేమో, మళ్ళీ ఎక్కడైనా తప్పిపోతున్నామేమో, ఆశ్చర్యపడకండి, మీరు చూసుకోండి, నేను చూసుకోవాలా. రక్షణ పొందిన ఆత్మ పొందినాక మళ్ళీ ఏమైనా నేను తప్పు చేస్తున్నా, ఎవరినైనా నేను అసహించుకుంటున్నా, ఎవరిని నేను చదువుకుంటున్నా, ఎవరినేమైనా నేను తిట్టుకుంటున్నా, నా మనసులో నేను చూసుకోవాలా. ఎదురుల మీద మన మీద ఎదురులకు ప్రేమ కలగాలంటే మనం అన్ని భరిస్తేనే ప్రేమ కలుగుతుంది. ఇది ఒకటే, ఆయన భరించింది కాబట్టి నీకు నాకు మనందరికి రక్షణ వచ్చింది కాబట్టి మనం భరించుదాం. ఆయన ఆత్మని పొందుకొని కదా, నీటి మూలం కాదు ఆత్మ మూలం మనం జన్మించాలా. రక్షణ పొందడమే కాదు ఆత్మ కూడా పొందుకోమంటుండే ఆయన. కాబట్టి అంతవరకు అన్ని సహించి భరించి నడుచుకుంటా పోతా ఉంటే కదా, ఏది మనలాంటి మనిషే కాబట్టి ఆయన ప్రార్థన చేసే వర్షం ఆగిపోయింది, మళ్ళీ చేసే వర్షం వచ్చింది. నువ్వు చేసే ప్రార్థన వినాలంటే ఏం చేయాలంటే ఆయనకి ఇష్టమైన దారి మనం నడవాలా. ఆయనకి ఇష్టమైన మార్గం ఏదో దాని ప్రకారం నడుచుకుంటా పోతా ఉంటే నీ ప్రార్థనకి, మన ప్రార్థనకి, మనందరి ప్రార్థనకి జవాబు వస్తూ ఉంటది. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతుంది కాబట్టి కదా, చెప్పబడ్డ వాక్యాలన్నీ మనం సరి కావడానికే. సరిలేమో సరి కావడానికి. ఒకవేళ సరి ఉంటే మంచిదే, దేవునికి వందనాలు చెప్పుకుందాం. సరి లేకపోతే సరి అయిద్దాం. ఎవరైతే సరి లేదో వాళ్ళందరూ సరిటాగా మనం ప్రార్థన చేద్దాం. ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదు ఆయనకి. కాబట్టి మనం అందరం ఓపిక సహించి మనల్ని ఎవరైనా శత్రువు తిట్టిన సరే వాళ్ళకి మనం స్వార్థ ప్రకటించుదాం, వాళ్ళకి మేలు కలగాలని మనం కోరుకుందాం. కాబట్టి ప్రభుకు కలిగిన గుణగణం మనం అందరం కలిగి ఉందాం. తన వాక్యాన్ని దేవుడు దీవించును గాక. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, గొప్పదైన కొందలా చేస్తుందని చెప్పడు వాక్యం మీ స్వభావం పాటించలాగానే మీరు మాకు సాయం తెచ్చేయండి, విడుదల తెచ్చేయండి, అవసరం శక్తించండి. స్వభావ గొప్ప కొందలా చేస్తుందండి. ఈ వాక్యం చెప్పడమే కాదు స్వభావ, దాని ప్రకారం నడవాలా, దాని ప్రకారం మేము నిలబడాలా స్వభావ, గట్టిగా స్థిరంగా మేము ఉండాలి స్వభావ. మీరు మాకు సాయం తెచ్చేసి నీ యొక్క ఆత్మ మాకు దయచేయండి, విడుదల దయచేయండి, కావలసిన తీర్చి వచ్చిన పదవి దీన్ని శాసించి మీరు అక్కడ సిద్ధపరచుకోమని
ఏసునామములో ప్రార్థన తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. ఢిల్లీ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రే చేయండి. నతానియల్ బ్రదర్ మీరు ఉన్నారు లైన్ లో, ఆన్లైన్ లో ఉంటే. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నతానియల్ బ్రదర్ బ్రదర్ ఢిల్లీ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రార్థించండి. వాళ్ళ పాప ప్రవళిక, తనకి సన్ స్ట్రోక్ అయింది, హాస్పిటల్ అడ్మిట్ చేయాలనుకుంటున్నారు, చాలా నీరసంగా ఉంది అమ్మాయి. సో తన కోసం ప్రార్థించండి. తర్వాత ఆశీర్వాదం ఇచ్చేసారు. ఓకే ఓకే సిస్టర్. స్తోత్రమునైనా ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. నా తండ్రి నాయన మీ నామములో ప్రార్థిస్తుంటున్నాం ప్రవళిక విషయంలో ప్రభా. నా తండ్రి ప్రభా, మరి ఆ యొక్క సిక్నెస్ నుంచి విడుదల దయచేయండి ప్రభా. బిడ్డను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. అయినా చిన్న బిడ్డలు నా యొద్దకు రమ్మని ప్రభా మీరే సెలవు ఇచ్చారు ప్రభా. మరి ఆ బిడ్డను ప్రభా ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. అయినా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. అలాగే తండ్రి మరి ఆ కుటుంబంలో ఉన్న సమస్య యేసుక్రీస్తు నామములో తీసివేయమని ప్రార్థిస్తుంటున్నాం. మీ సన్నిధి అక్కడ ఉంచండి ప్రభు. మీ యొక్క ఆత్మ ద్వారా నాయన అక్కడ మీ ఆత్మ కార్యాలు జరిగించి బిడ్డకు మంచి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ అయినా మరి విన్న వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం తండ్రి. ప్రతి వాక్యంలో ప్రభు ఉన్న ప్రభా మర్మాలను ప్రభా మా హృదయాల్లో భద్రపరుచుకొని నిన్ను గణపరిచేవారిగా మీ సాక్షులుగా మేము ఉండటకు మీ సహాయం అనుగ్రహించమని, మీ ఆత్మధార మమ్మల్ని నడిపించమని మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు ప్రభు కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలం తోడయండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి.